ఓయూ అధ్యాపకులు సిఐఎస్ ప్రమోషన్ల విషయంలో ఓయూ వీసీ కుమార్ అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని అధ్యాపకులు తీవ్రంగా ఖండించారు. వీసీ వైఖరిని నిరసిస్తూ అధ్యాపకులు ఓయూలో కెమిస్ట్రీ కాలేజ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సిఐఎస్ ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరిగిందని ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ అన్నారు. భోజన విరామం సమయంలో నిరసన తెలుపుతున్న తమకు మెమోలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని తీవ్రంగా మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న తమపై ఓయూ వీసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా యూజీసీ నిబంధనల ప్రకారం 48 మంది అధ్యాపకులను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిటీకి వచ్చేసినప్పుడు ఇక్కడ తను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కనుక్కోవచ్చని చెప్పడం జరిగింది. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాము, హర్షిస్తున్నాము కూడా. అయితే అన్ఫార్చునేట్ గా ఇక్కడ మా వైస్ ఛాన్సలర్ గారు నియంత్రిత ధోరణికి పోయి సీఎం గారు చెప్పిన దాన్ని పాటించడం లేదు. దానికి కొసమెరుపుగా ఒక విషయం చెప్తాను నేను. మొన్న మేము యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ర్యాలీ తీయడం జరిగింది. అయితే ర్యాలీ మేము ఇక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దాకా వెళ్ళాము. అయితే దాంట్లో పర్మిషన్ ఉంది. అయితే నిన్న ఏం చేసిందంటే వైస్ ఛాన్సలర్ మీకు ర్యాలీలో పాల్గొన్నారు, ర్యాలీలో ఇచ్చేసారని చెప్పి అందరికి మెమోలు ఇవ్వడం జరిగింది. 4 అధ్యాపకులకు మెమోలు ఇచ్చారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత ఇంకో 2 అధ్యాపకులు వెంకటదాస్ గారు, నాథానియల్ గారికి మెమోలు ఇవ్వడం జరిగింది. అంటే ఏమనుకుంటున్నారు వైస్ ఛాన్సలర్ గారు? ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి ఈ సమస్యను నొక్కేద్దామని చూస్తున్నారా? ఇప్పుడు సిఐఎస్ ప్రమోషన్ లో 48 మందికి చాలా దారుణంగా అన్యాయం జరిగింది. డాక్టర్ వెంకటదాస్, కంప్యూటర్ సైన్స్ లో నేను అసోసియేట్ ప్రొఫెసర్, బిఓ చైర్మన్. ఈ ఇంటర్వ్యూస్ విషయం లోపల సిఎస్ ఇంటర్వ్యూస్ లో ప్రొఫెసర్ కుమార్ ములగరం గారు చేసినటువంటి పని ఏమాత్రమో బాగలేదు. ఎందుకంటే లార్జ్ చంక్, చాలా టాలెంట్ చంక్ను ఆయన డిస్కౌంట్ చేశాడు, ఏం లేదని చెప్తున్నాడు. ప్లస్ ఆయన అక్కడ కూర్చొని జనాలను భయభ్రాంతులకు గురి చేసిండు. వీసీ అనేవారు అంటే ఎన్విరాన్మెంట్, కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ వాళ్ళకంటే కమిటీ మెంబర్స్ కంటే ముందే ఈయన ఏదేదో లేనిపోయిన ప్రశ్నలను అడిగేసేసి వాళ్ళను అంటే ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయము ఆయన తీసిన వీడియోలు చూస్తే మనకు తెలుస్తా ఉంది. ఇదొక విషయము. అయితే నేను ఇంకొక విషయాన్ని మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు 47 మందికి ఏమీ లేదు, వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ లేదు. సిఎస్ అడ్వాన్స్మెంట్ అంటే ఇంప్రూవ్మెంట్ ఉంటే అడ్వాన్స్మెంట్ ఇవ్వాలి, లేదు అని చెప్తున్నారు. అంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. వీసీ గారు వెంటనే ఒక అప్డేట్ ఇవ్వాలి. ఏమనంటే ఈ 47 మంది యొక్క రీసెర్చ్ గానీ వాళ్ళ వర్క్ గానీ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో నేను యూజ్ చేయలేదు అని అప్డేట్ ఇవ్వను. సిఏఎస్ ప్రమోషన్ లో నేను కూడా ఒక బాధితురాలిని. సిఏఎస్ ప్రమోషన్ లో 40 మంది బాధితులు ఎఫెక్ట్ అవ్వడం వల్ల అది కూడా యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారము అన్ని కండిషన్స్ మేము ఫుల్ఫిల్ చేసి ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ ఉన్నాక కూడా మాకు ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల 48 బాధితులము మేము వైస్ ఛాన్సలర్ ని కేవలము అపాయింట్మెంట్ గురించి ఏ విధంగా రిజెక్ట్ చేశారనే విధానం గురించి అడుగుతుంటే సార్ మాకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం వల్ల రోజు లంచ్ టైంలో 1 to 2 మధ్యలో ఓన్లీ 10 నిమిషాలు మాత్రమే మా నిరసనను వ్యక్తం చేస్తున్నాము. మాకు రీజన్ తెలియకపోవడం వల్ల, ఎందుకు రిజెక్ట్ అయ్యామనే రీజన్. ఎందుకంటే మాకు తెలిసిన ప్రకారం 2010 రెగ్యులేషన్స్ కావచ్చు, 2018 రెగ్యులేషన్స్ కావచ్చు, 2006 పిఆర్సీ రూల్స్ కావచ్చు, 2016 పిఆర్సీ రూల్స్ కావచ్చు, ఈ వీటిని డిపెండ్ అయ్యే ప్రమోషన్ ఇస్తారు. ఈ వీటిలలో అన్ని రూల్స్ మేము ఫుల్ఫిల్ అయ్యి ఉన్నాం. అన్ని రూల్స్ ఫుల్ఫిల్ అయ్యి ఉన్నాక కూడా ఏ రూల్ ప్రకారం రిజెక్ట్ అయ్యామనేది